ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నాను. దానికోసమని శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం వామ, వంట సోడా, ఆయిల్ ఇవి వేసి మనం ఫస్ట్ ఆలుగడ్డ కట్ చేసుకుందాం. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి, లడ్డుగా కట్ చేసుకోవద్దు, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఉల్లిగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు తిని బోర్ వస్తుందంట మా పాపలకు. అందుకోసమనే ఆలుగడ్డ బజ్జీలు చేయమంటే చేస్తున్నా. ఇలా మనం ఫస్ట్ రెడీగా ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే నల్లగా అవుతాయి. అందుకోసమనే ఇట్లా వేసి ఇందులో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా వేసుకొని పెట్టుకొని తర్వాత కట్ చేసుకుని చూడండి. కట్ చేసుకొని ఇట్లా నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మనం బాగా అటు ఇటు కడుక్కొని తీసేసుకుందాం. వేరే గిన్నెలో తీసుకొని ఈ వాటర్ అంతా ఒక బట్ట పెట్టి తుడుచుకొని మనం బజ్జీలు వేసుకోవడానికి పిండి రెడీ చేసుకుందాం. అంత లోపల ఈ సైడ్కి ఇట్లా పక్కకి పెట్టేద్దాం. చూడండి, ఒక కప్పు శనగపిండి. మొత్తం శనగపిండి అయితే బాగోదు, అందుకోసమని ఒక 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం. ఇట్లా బియ్యం పిండి వేసుకొని ఇట్లా కొంచెం 1 స్పూన్ కారం వేసుకుందాం. మన రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుందాం. మీకు చూడండి, ఒకసారి వేసుకొని ఇలా 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాం. తర్వాత వంట సోడా కొంచెం 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని కొంచెం ఇందులో ఏం చేద్దామంటే మనకు వామ కంపల్సరీ, ఏ బజ్జీలు చేసినా సరే వామ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. గ్యాస్ కానీ అరగడానికి కానీ బాగుంటుంది అన్నట్టు, సహాయపడుతుంది ఇది. అలా ఇట్లా నలిచి వేసుకుంటే తొందరగా కలిసిపోతుంది. ఇట్లా అన్నీ కలుపుకొని మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకుందాం. ఒకేసారి వేయకుండా మనకు చూసుకుంటే వేసుకోండి. ఆలుగడ్డ బజ్జీలు సూపర్ టేస్ట్ ఉంటాయి. మనం బయట కొనుక్కొచ్చిన దానిలాగానే ఉంటాయి సేమ్. ఎప్పుడు మిరపకాయ బజ్జీలే వేసుకుంటున్నాం కదా, ఇట్లా కూడా వేసి పెట్టండి పిల్లలకు, చాలా బాగా నచ్చుతుంది. మా పిల్లలు అందుకే ఒకసారి చేస్తే ఇంకొకసారి నచ్చింది అనుకో మళ్ళీ అదే చేపిస్తారు. ఇంతకుముందు ఒకసారి చేసిన వీడియో పెట్టలే కానీ ఇంకప్పుడు నచ్చిందంటే చేయి మమ్మీ అని తగ్గితుండు. అందుకోసమని ఇట్లా తీసి ఒకసారి చేతుడు కలుపుకుందాం. కొద్ది వాటర్ వేసుకొని ఒకసారి ఉప్పు దొరికిందో లేదో చూసుకోండి. నేను కూడా ఒకసారి చూసుకొని చూడండి. ఇట్లా సరిపడేంత ఆయిల్ పెట్టుకొని ఇవి వేడెక్కిన దగ్గర 1 నిమిషం మనం ఇవన్నీ కలుపుకున్నాం కదా, చూడండి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా పెడితే ఇట్లా జారుగా ఇట్లా ఉండాలి, మనకు ఆలుగడ్డకు పట్టేటట్టు ఉండాలి. చూద్దాము మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. కాలేదు, ఒక్క నిమిషం అయితే చూడండి. ఇట్లా అన్ని ఆలుగడ్డలు ఇందులో వేసుకుందాం. మనం ఎన్ని వరకు వేసుకోవాలో అంతవరకు ఇందులో వేసుకొని ఇదిగో ఒక్కొక్కటి ఇలా మంచి ఆలుగడ్డ పట్టేలాగా వేసుకొని ఇట్లా వేసుకోవడం సూపర్ ఉంటుంది కదా. నీకు ఇష్టమా అఖిల? ఇష్టం, చాలా ఇష్టమా? కొంచెం ఇష్టం చాలా. ఇగో ఈరోజు ఒకటే మమ్మీ బజ్జీలు వేయండి. బజ్జీలు వేసంటే ఇలా కట్టే ఆలుగడ్డ బజ్జీలు కావాలంట. మంచిగా 2 వైపులా ముద్దుగా కాలేలాగా కాల్చుకొని ఇట్లా మరోవైపు ఇట్లా తిప్పేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉబ్బినాయో, సూపర్ టేస్ట్ ఉంటాయి. అసలు ఇందులో కారం ఉండదు కాబట్టి మన కారం వేసినాం, ధనియాల పొడి ఇవన్నీ సూపర్ టేస్ట్ ఉంటాయి. ఒకసారి ఓకే చూడండి, ఇట్లా అయింది. చూడండి ఇట్లా రెడీ అయిపోయినాయి. చూడండి ఇట్లా రెడీ అయిపోయినాయి కదా, ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకుందాం, ఇంకొన్ని వేసుకుందాం. ఇలా తొందర ఈజీగా అయిపోయే పనులే చేసుకోవాలి. మనకు ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు పనులే ఉంటాయి కాబట్టి మనకి ఏ పని అంటే ఈజీగా ఈ పిల్లలు బాగా హ్యాపీగా తినేస్తారో ఆ పని మనం చేసేస్తున్నాం.
ఇట్లా పెట్టే కాడికి వేసుకొని చూడండి ఇట్లా రెండో వైపు కూడా తిప్పుకొని ఇట్లా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. లేకపోతే ఆలుగడ్డ కదా అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం దగ్గర ఉండి చిన్న మంట పెట్టుకొని కొంచెం బాగా కాల్చాలి. ఉల్లిగడ్డ బజ్జీలు అయితేనేమో తొందరగా అవుతాయి, కానీ ఈ ఆలుగడ్డ బజ్జీలు కదా కొంచెం ఆలుగడ్డ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకోసమని ఒక 2 నిమిషాలు బాగా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ తిప్పుకుంటా కాల్చాలి. ఇట్లా రెడీ అయిపోయినాయన్నీ ఒక ప్లేట్లోకి నెక్స్ట్ ఇట్లా తీసేసుకుందాం. ఇలా మళ్ళీ తర్వాత వేసుకుందాం. కొన్ని ఉన్నాయి చూడండి, అవి వేయంగా ఆలుగడ్డ బజ్జీలు వేయంగా మిగిలిపోయినాయి. కొంచెం పిండి మిగిలితే ఇట్లా ఉల్లిగడ్డ కరివేపాకు వేసి ఇట్లా చేశాను. చూడండి ఇవి కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇలా మిగిలిపోతే ఇంకా వేస్ట్ ఎందుకు చేయాలి ఇలా, అందుకోసమని ఇవి కూడా చేశాను. 2 మిరపకాయ ఉల్లిగడ్డ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు రెడీ అయినాయి. చూడండి ఇట్లా ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకొని పిల్లలకి ఇచ్చినాం అనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగా తింటారు ఇష్టంగా. చూడండి నా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఇట్లా ఎంత బాగున్నాయో ఇట్లా ఆలుగడ్డ బజ్జీలు సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా మన సేమ్ బయట ఎట్లా కొనుక్కుంటే హోటల్లో అట్లే ఉంటాయి. సేమ్ ఇట్లే చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్.